గారి నాయకత్వం లేడీస్ బ్యాగ్ గుర్తుకే లేడీస్ బ్యాగ్ గుర్తుకే లేడీస్ బ్యాగ్ గుర్తుకే రామన్న గారి నాయకత్వం సత్తవ గారి నాయకత్వం సత్తవ గారి లేడీస్ బ్యాగ్ గుర్తుకే లేడీస్ బ్యాగ్ గుర్తుకే సర్పంచ్ ఓటు బ్యాగ్ గుర్తుకే బాబు ఇది మూడు టైం సర్పంచ్ చేసిన అభివృద్ధి ఆమె చాలా మంది తెలుసు ఇప్పుడు కూడా చేయవలసింది ముప్పు గ్రామాల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు పూర్తి ఒడవాలి. గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధి చేయాలి. ఆ ముప్పు గ్రామాల ఫోన్లో పెట్టుడే ఓట్లాడితే ఉంది పనులు చేసి చూపి ఇంకా అభివృద్ధి చేస్తామని వస్తున్నారు. పట్టుకు 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 మాట్లాడు గుర్తుకే బ్యాగ్ గుర్తుకే బ్యాగ్ గుర్తుకే బ్యాగ్ గుర్తుకే రంగు సత్తవ గారి నాయకత్వం రామన్న గారి నాయకత్వం రంగు సత్తవ గారి బ్యాగ్ గుర్తుకే రంగు సత్తవ గారి బ్యాగ్ వేములవాడ మండలం చీర్లవంచ గ్రామం సర్పంచ్గా మా భార్య అయిన రంగు సత్యవ గారిని నిలబెట్టడం జరిగింది. ఇప్పటికే మేము 3 పర్యాయములు అంటే దాదాపు 17 సంవత్సరములు సర్పంచ్గా కొనసాగిన సర్పంచ్ పదవి మీద పూర్తి అవగాహన నాకు వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ముంపు గ్రామాలల్లో మా గ్రామం చాలా పెద్ద గ్రామం. ముంపు గ్రామాల సమస్యలు కూడా కొన్ని తీరినాయి, ఇప్పటికి కొన్ని తీరవలసి ఉన్నాయి. మాకు 210 ఇండ్లు అసలు ఎస్టిమేషన్ జిల్లాలు చేంజ్ అయ్యే పరిస్థితిలో జిల్లాలు చేంజ్ అయిన కారణంగా మాకు కొన్ని గెజిట్ నెంబర్లు తప్పి కొన్ని ఇల్లు తప్పి 210 ఇండ్లు తప్పిపోయినాయి. అందులో ఒక 102 ఇండ్లు మేము కష్టపడి చేసి ఇక అప్పుడున్న రాజకీయ నాయకులతోటి అధికారులతో కలిసి 102 ఇండ్లకు డబ్బులు ఇప్పియవలసి వచ్చింది. ఇంకొక 107 ఇండ్లు ఉన్నాయి. అందులో నేను హైదరాబాదు స్పెషల్ కలెక్టర్ దగ్గర ఉన్న ఆఫీసులో కొంత రికార్డు తీసుకున్న. అందులో ఒక 40-50 ఇండ్లు మనకు దొరికినాయి. బావోజల్లు ఉన్నాయి, వాళ్ళ ఉన్నాయి, చాలామంది ఉన్నాయి. ఆ 50 ఇండ్లకి ఇప్పుడు డబ్బులు దాదాపుగా వస్తుంటాయి. ఇంకా మిగతా ఇండ్లకు కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ శ్మశాన వాటిక రోడ్లు కానీ మన స్కూల్ పరిధిలో ఉన్న అన్ని పనులు చేయాలి. స్కూల్ పిల్లలకు మంచి ఫర్నిచరు, ఏదైతే మన టీవీలు, తర్వాత కంప్యూటర్లు, డైనింగ్ హాలు, టాయిలెట్స్, వంటగదుల నిర్మాణం చేయడం జరిగింది. చుట్టూ 2 ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు చుట్టూ ప్రహారీ గోడ పెట్టి ఒక్కొక్క దానికి 2 గేట్లు పెట్టి దాంట్లో ఎటువంటి వేరే కార్యక్రమం జరగకుండా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇంకా మన వీధులలో మురికాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఇటువంటి బ్రహ్మాండంగా చేసినాం. ఇంకా కూడా చాలా చేయవలసి ఉన్నాయి. దాదాపు ఈ ప్రజలు కూడా ఇప్పుడు మా అందరికి తోడ్పడి మళ్ళొక్కసారి ఓటేసి ఈ విజయానికి మనకు సహకరించినట్లయితే మిగతా ఈ 5 సంవత్సరాలు కూడా దాదాపు బ్యాలెన్స్ పనులు ఏమవుతున్నాయో వాటిని ఇప్పుడు మాకు గుడుల కొరకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. కాకపోతే వాటి ఎస్టిమేషన్లు కానీ రికార్డులు కానీ చేయించి పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటి కొరకు మేము డబ్బుల కొరకు అయితే ప్రభుత్వం దగ్గర ఏదైతే బడ్జెట్ లేదని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ రాగానే ఆ డబ్బులు కూడా అన్ని గుడులకు ఒక్కటి కాదు, వేణుగోపాల స్వామి, ఎల్లమ్మ గుడి, రాజరాజేశ్వర స్వామి, హనుమాన్ గుంపు, తర్వాత సంతోషి మాత, మడేలయ్య, ఇటువంటి గ్రామం అన్ని గుడులకు ఇప్పుడు డబ్బులు రాబోతున్నాయి. ఈ గుడుల నిర్మాణం అంతా మళ్ళీ చేపట్టి అక్కడ ఏదైతే పాత చిల్లవంచుల గుడులు ఉన్నాయో ఆ గుడుల నిర్మాణం అంతా బ్రహ్మాండంగా చేసి ప్రజాసేవకు మనం అంకితమవుతాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ కొరకు దాదాపుగా సుమారు ప్రభుత్వ భూమిని మా లేఅవుట్లో ఉన్నదాన్ని వేరే వెంచర్లు చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఆ 2 ఎకరాల 1 గుంట భూమిని ఆక్రమించి అలా తీసుకొని మన దేనికైతే హనుమాన్ల గుడి కానీ మిగతా గుడి నిర్మించడానికి పిల్లల ఆట కొరకు కానీ దాన్ని ఉంచడం జరిగింది. సుమారు దాని విలువ ఒక 2-3 కోట్లు ఉంటుంది. అది ఎక్కడో వెంచర్ల వాళ్ళది రియల్ ఎస్టేట్ చేతిలో పోయేదాన్ని దాన్ని కాపాడి మన గ్రామ అభివృద్ధికి గ్రామ సౌకర్యాల కొరకు అవుతుందనే ఆలోచనతో దాన్ని కాపాడడం జరిగింది. నాకేంటంటే ఈ మళ్ళొక్కసారి ఓటేసి విజయానికి తోడ్పడినట్లయితే మిగతాది ఏదైతే బ్యాలెన్స్ పనులు ముంపు గ్రామాల పనులు కావచ్చు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేసి పూర్తి ప్రజలకు సహాయం చేస్తానని బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని కుల సంఘాలకు కానీ యువతకు కానీ నేను రుణపడి ఉంటానని మనవి చేస్తూ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.